ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. తెలంగాణ ఆడబిడ్డల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. సొంత చెల్లిని బయటకు పంపి నీతులు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలను గౌరవించని చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ సంబరాల్లో 30 రూపాయలు 60 రూపాయల చీరలు పంపిణీ చేసి మహిళలను అవమానపరిచారన్నారు. తొలి 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు సునీతారావు. కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒకటే ప్రశ్న అడుగుతా, సొంత బిడ్డని బయటికి పంపించేసి సస్పెండ్ చేసి ఈరోజు కేటీఆర్ మరి వాళ్ళ అన్న ఏ విధంగా మాట్లాడతాడు ఆడబిడ్డల గురించి అని అడుగుతా. ఆడబిడ్డల గురించి మర్యాద గురించి మాట్లాడే కన్నా ముందు సొంత ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలి అని తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పకనే చెప్తున్నారు. సొంత ఆడబిడ్డ బయటకు వచ్చి ఈరోజు హరీష్ రావు ఇన్ని కోట్లు మింగేశాడు, హ్యాపీరావు ఎవరు సంతోష్ రావు ఇన్ని కోట్లు మింగాడు, మా అన్న శుద్ధపూస మా నాయన శుద్ధపూస అని చెప్పే కన్నా ఎంత కమిషన్లు ఎన్ని లక్షల వేల కోట్ల కమిషన్లు దోసుక తిన్నారని మాత్రం చెప్పట్లేదు. ఆ రోజు 30 రూపాయలకు 60 రూపాయలకు చీరలు తెప్పించి మీరు మహిళలను అవమానించిన సంస్కృతి మీది. గవర్నమెంట్లో మొట్టమొదటి పాలనలో 5 సంవత్సరాలలో మహిళా మంత్రి లేని ఘనత మీకే దక్కింది.